చంద్రబాబు గారు కలెక్టర్ల సమావేశాన్ని కలెక్టర్లు ఐపీఎస్లు అంటే దిశానిర్దేశం ఏం చేయాలి అన్నటువంటి దానికి సంబంధించినటువంటి సమావేశం. దాంట్లో ఎలా ఉంటే బెటర్ అన్నది ఇంతకుముందు ఒక వీడియోలో ప్రస్తావించుకున్నాం. అదే సందర్భంలో 2 రోజుల సమావేశాన్ని ఒక్క రోజుకే కుదించారు. చాలా సిస్టమేటిక్గా తీసుకువెళ్ళబోతున్నారు. ప్రాథమిక రంగాల మీద మొదట చర్చిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏం లక్ష్యాలు పెట్టుకుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎలా చేయాలని దిశానిర్దేశిస్తారు. ఆ తర్వాత ఎజెండా ఈయన ఇలాగ ఖరారు చేశారు చంద్రబాబు. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశమైంది. వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు మొదట ప్రజెంటేషన్లు ఇస్తారు. వాళ్ళ ప్రాధాన్యాల లక్ష్యాలను కలెక్టర్ల ముందు ఉంచుతారు. తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమం మీద చర్చ ఉంటుంది. ఆ తర్వాత వైద్యారోగ్య శాఖ సీజనల్ పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, పురపాలన, సిఆర్డీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలు ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. అసైన్డ్ చుక్కల భూములు, ప్రీ హోల్డ్ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు సంబంధించిన భూ ఆక్రమణలు, అసైన్డ్ భూముల పరాధీనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, వీటి మీద రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా ప్రజెంటేషన్ ఇస్తారు. వాటికి సంబంధించి ఏం చెయ్యాలి అన్నది చంద్రబాబు గారు దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వం చెప్తోంది.